అంటే నీకు ఇద్దరు కూడా ఉన్నా అంటే మంది ఇచ్చేయలేకుండా సార్ ఇద్దరు అయితే ఊళ్ళకి ఇంతగా వెళ్ళి చేస్తారా నేను చేస్తాను వాళ్ళు పక్కన నేను నాకు చెప్పి ఏం పోయిస్తున్నా ఎన్నో కొరకడ చిన్నవాది బాబా బాబా పెద్దమనేవి మీరు అందరూ పని చేయాలక్క ఇంట్లో ఎంతగానో వెళ్ళి చేస్తే బయట ఎంతగానో వెళ్ళి పెద్దమ్మదేవి ఎందుకు రోజు చిన్న వేల వంటి వినాగా నాదా పెద్ది రాజా ఏలే రాజ్యాలు ఉన్నాయి ఢిల్లీ దాకా బోనున్నాయి బామా కాశీ దాకా కళ్ళాలు ఉన్నాయి అష్ట సంపదిష్ట బాగా ఉన్నది బామా నువ్వు ఎందుకు రోజు తిన్నావు వంటి వినాదా అయ్యో నాద నా ప్రాణనాథ ఎన్ని బంగారాలు ఉన్నా అవతల ఎన్ని ఎకరాల మూడున్నా గాని నిన్న కొడుకుల గనాలే కోరిక తీరాలే బిడ్డల గనాలే బ్రవడ తీరాలి ననుకుంటారయ్యా ఐదురు కొడుకులు పుట్టిల్లు నీ తోడ పుట్టి ఏనాడు వాళ్ళ బిడ్డ కూరలో ఉన్నది కానీ అందరి సంతాన బలం కలిగింది కానీ మన గర్భాన కొడుకులు లేదు మన గర్భాన బిడ్డలు లేకపాయనయ్యా మనం 100 రోజులు పుట్టలేదా ముందు గదులు చూసకందు కన్నడయ్యా కొడుకులు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రి రాజులు జరిగిపోయిన రోజు తల పొయ్యి పెట్టేది కన్న కొడుకులు అన్నరయ్యా తల పొయ్యి పెట్టే కొడుకులే బాయనా అయ్యో తల పొయ్యి పెట్టే కొడుకులే బాయనా కొడుకులు లేకపోయినా ఓనాదో అయ్యా మనకొక్క బిడ్డ ఉంటే ఓనాదో ఆ బిడ్డను సారి గమనించి పెంచి పెద్ద ఏది ఆ బిడ్డని ఇచ్చి ఏ రాజ్యం ఇచ్చిన గాని ఏ అయ్యేదో మన బిడ్డను పెట్టినట్టయితే రాదా రేపు ఎవరికెళ్ళా మన మోకాళ్ళు ముందరకై మన మోతి ఎదురుగడకై రాగా మన గడంత కుక్కిల వాడి మంచాల వాడి మరణమైపోతున్నాడు మా బిడ్డ అత్తగారింటికి మన బిడ్డ బతికిన రోజు నాదా మనం చచ్చిపోయిన సంగతి మన బిడ్డ కరగైతే ఆ బిడ్డ చేళ్ళల్లో ఉన్న బిడ్డ
చెలకల్ల ఉన్న బిడ్డరాదా అవతల మనక తరవనక ఇల్లనక పూనక చేసుకున్న భరతను తీసుకోరి అవ కన్న పిల్లలు తీసుకోరి రాదా పాడవాడునయ్యా అవో అంటే నీకు అక్కర్లేదా అవో నీకు అక్కర్ లేకుండా 5-6 ఏళ్ళు అవుట్ ఆఫ్ ఇక తెంకపోయిన కాదా చెప్తానే చెప్తానండి మళ్ళా అయితే 5-6 ఏళ్ళు అవుట్ ఆఫ్ తెంకపోతే అక్కడ నువ్వు డబ్బు సంపాదించినట్టు ఉంటది ఈ నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ పిల్లలు అన్నట్టు ఉంటది మర్చిపోరా కానీ బాబా ఈ మార్గం మధ్య మార్గం చెప్పవే ఏ మార్గమైనా మనం రెండు అయితే ముందర కోటి వరాలు పోసిన కోడలు మన బిడ్డ కాదు అధిక వరాలు పోసిన అల్లుడు మన కొడుకు రాయి పిల్ల కాదు అవో అక్క పిల్ల అక్కడ రాదు చెల్ల పిల్ల చేతికి రాదు నిండన పండగ సిరవెందుకు కాయను పోయేది చెట్టు కరుణ పెంచిన మనిషి ఎందుకు అన్నారు అయ్యా కానీ ఏనాడు మాత్రం అది పుణ్యపోతే కృషిలు అన్నారు దానపోతే ఏనాడు బిడ్డలు అన్నారయ్య నా కొడుకులు బిడ్డలు
వరాలు పోసిన కోడలు మన బిడ్డ కాదు అందుకే వరాలు పోసిన అల్లుడు మన కొడుకు కాదు తురగన్న దేవతలకు పెరిగేసి ఏ దేవుడన్న మన గర్భాన పెట్టి కొడుకుల బిడ్డ సంతాన మనం ఏం పోతారు నాదా నువ్వెవరింటకు నేను కూడా నీ మొగండి నువ్వు కూడా నీ మొగండి మరి ఆయన ఆయన నీ మొగడే ఈయన ఫస్ట్ మొగడు ఆయన ఆ మనకు మిండరే ఈయన అంతే తెల్లారదాకా ఆయన మొగడే అంతేనా పోయే తెల్లార వరకు ఎంతమంది మొగోళ్ళు అవుతారు నాకు నువ్వు బస్సు మన అంటే మీ అందరూ డ్రైవర్లో ఉన్నట్టమ్మా అంటే ఈ బస్సు డిపో లేదా గీతమైన డ్రైవర్ డిపోలో రిపేర్ కట్టే డిపో మొత్తం ఖరాబ్ అవుతారు ఖరాబ్ అయ్యాక నడుచుడే అయ్యా సరే మంచిది పర్వాలేదు అని భార్య భర్తలు ధనవంత ఏనాడు వర్ణన ఓసుకున్నారయ్యా ఏ దేవుడన్న నగరమాన కొడుకుల బిడ్డల సంతానం బలం ఇయ్యపోతాడా ఆడవారు అన్ని నిందలు మోస్తారు కొట్టు నిన్న మయ్యబోరు నాదా మనం వెళ్ళిపోదామని భార్య భర్తల బర్లలో కొలువు తీరినారు బయలు తల్లు భార్య భర్తలు అయ్యో విమల బాడరా దాన ధర్మం ఏపున ధర్మములు దాన ధర్మం ఏపున దక్షిణోత్తర వీరన్నారు దాన ధర్మం ఏపున అవతర పూరి గంగల తాను వీరన్నారు దాన భార్య భర్తల ధరాపూరి గంగ తేటి ఏనాడు ఏడవచ్చిందో ధరాపూరి గంగలోన తాను వేసిందో ధరాపూరి లక్ష్మీనారాయణ గుడికాడి వచ్చిన గుళ్ళు పూజలు చేస్తారు అరే మమ్మల్ని ఎప్పుడైతే వస్తే అప్పుడు